ఈరోజు మనం శాతవాహనుల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాసనాలు, నాణేలు సోమదేవ సూరి కథాసాక్షికారం ప్రకారం శాతవాహనుడు అనేవాడు మూల పురుషుడు. వీరి యొక్క రాజస్థాపకుడు శ్రీముఖుడు. పురాణాల ప్రకారం శాతవాహన సామ్రాజ్యంలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 23వ రాజు. శాతవాహనుల కాలంలో చివరి రాజు 3వ పులోమావి. మాక్యధోని శాసనం ప్రకారం శాతవాహనుల యొక్క రాజధాని ప్రతిష్ఠనాపురం, తర్వాత దానికటాకం. వీరి యొక్క రాజలాంఛనం సూర్యుడు. వీరి యొక్క మతం జైనం, హైందవం. జైన మతాన్ని శ్రీముఖుడు ఫాలో అవుతాడు. శాసనాలు వేయించిన మొదట రాజు కృష్ణుడు. వీరి కాలంలో ముఖ్యమైన శాసనాలు నానాఘట్ శాసనం. ఇది ప్రాకృత భాషలో రాయబడుతుంది. దీనిని దేవి నాగనిక మొదటి శాతకర్ణి యొక్క భార్య వేయిస్తుంది. అతని యొక్క నానాఘట్ శాసనం అనేది మొదటి శాతకర్ణి యొక్క గురించి తెలియజేస్తుంది. నాసిక్ శాసనం ఇది కూడా ప్రాకృత భాషలో ఉంటుంది. ఇది గౌతమి బాలశ్రీ వేయిస్తుంది. ఎవరి కాలంలో అంటే వశిష్ఠిపుత్ర పులోమావి కాలంలో వేసిస్తుంది. వీరి యొక్క ముఖ్యమైన మరొక శాసనం మాక్యధోని శాసనం. ఇది 3వ పులోమావి కాలంలో వేయబడుతుంది. శాతవాహనులు మొదటగా మౌర్యుల యొక్క సామంతులుగా పరిపాలన కొనసాగిస్తారు. వీరి యొక్క నాణేలపై గల బొమ్మల అధ్యయనాన్ని సిగులోగ్రఫీ అంటారు. శాతవాహనులలో మొదటగా వెండి నాణాలను ఎవరు ముద్రించారు? మొదటి శాతకర్ణి. వాడతరచాప గల నాణాలను ఎవరు ముద్రించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. వీరి కాలంలో అత్యధికంగా ముద్రించిన నాణేలు సీసం నాణేలు. సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం జూనాగఢ్ శాసనం. ఇది శకరుద్రరాముడు వేయిస్తాడు. దక్షిణ భారతదేశంలో సంస్కృతంలో ఎవరి కాలంలో శాసనాలు వేయబడినవి? ఇక్ష్వాకుల కాలంలో యెహువల శాంతములుడైన రాజు పరిపాలన సమయంలో. శాతవాహనుల కాలంలో గ్రామ పాలన గురించి మాక్యధోని శాసనం వివరిస్తుంది. వారి యొక్క సామాజిక పరిస్థితుల గురించి సోమదేవ సూరి రచించిన కథాసరిత్సాగారం వివరిస్తుంది. సాంఘిక పరిస్థితుల గురించి శాతవాహనుల 17వ రాజు హలుడైన్ రచించిన గాథా సప్తశతి వివరిస్తుంది. వరాహమిహిరుడి రచనలు బృహత్కృత జాతక, బృహత్కృత సంహిత, హరిసేని యొక్క రచన బృహత్కృత కోశం. ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించిన గ్రంథం ఋగ్వేదంలో ఐతిరేయ బ్రాహ్మణం మొదటగా ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తుంది. అయితే ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించిన విదేశీ గ్రంథం ఇండికా. దీనిని మెగస్తనీస్ రచిస్తాడు. ఇతడు మొదటి విదేశీ యాంత్రికుడు. మౌర్యుల పరిపాలనా కాలంలో ఈ ఇండియాకు ఇచ్చేస్తాడు. శాతవాహనులలో ముఖ్యమైన రాజుల గురించి తెలుసుకుందాం. శ్రీముఖుడు. ఇతను రాజస్థాపకుడు. దేని ప్రకారం? పురాణాల ప్రకారం. ఇతను కన్వంశరాజు సుశర్మను వధించి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇతను మొదట జైన మతాన్ని అవలంబించి తర్వాత వేదిక మతాన్ని అవలంబిస్తాడు. శాతవాహన మరొక రాజు కృష్ణుడు. కృష్ణుడి గురించి ముఖ్యమైనది ఏంటంటే ఇతను పరిపాలించే సమయంలోనే ఆంధ్రదేశంలోకి భాగవత మతం ప్రవేశిస్తుంది. శాతవాహన రాజులలో మొదటిగా శాసనం అనేది ఇతని కాలంలోనే వేయబడుతుంది. మొదటి శాతకర్ణి. శాతవాహన వంశనామాన్ని ఇతని పరిపాలన నుంచే శాతవాహనుల వంశనామాన్ని ఆ రాజులు ఫాలో అవుతారు. ఇతను బ్రాహ్మణులకు వెండి నాణాలను దానం చేశాడు. పన్ను మినహాయింపులు కూడా కల్పించాడు. నానాఘట్ శాసనం దీనిని వేయించింది దేవి నాగనిక, ఇతని భార్య. శాతవాహనులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు 2వ శాతకర్ణి. ఇతను 6వ రాజు 56 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కుంతల శాతకర్ణి అనేవాడు 13వ రాజు. ఇతని పరిపాలనా కాలంలో సంస్కృతానికి స్వర్ణయుగం లాంటిది. ఇతని భార్య కర్తెర అనే రతిభంగమ ద్వారా మరణిస్తుంది. హలుడు అనే వ్యక్తి శాతవాహనులలో 17వ రాజు. ఇతను 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను కవివత్సులుడని బిరుదు కూడా కలవాడు. ఇతన్ని రచించిన గాథా సప్తశతి ద్వారా శాతవాహనుల కాలంలో ఉన్న సాంఘిక పరిస్థితుల గురించి మనకు తెలుస్తుంది. ఈ గాథా సప్తశతి అనే గ్రంథం ప్రాకృత భాషలో రాయబడి ఉంటుంది. ఇతని పరిపాలనా కాలంలో ప్రాకృతానికి గొప్ప ఆదరణ కలిగింది. మన భారతదేశానికి సాహిత్యానికి సంబంధించి మూల గ్రంథాన్ని గాథా సప్త గ్రంథాన్ని అంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి శాతవాహనుల కాలంలో పరిపాలించిన రాజులలో అందరిలో గొప్పవాడు. ఇతను 23వ రాజు. ఇతనితోనూ శాలివాహన శకం ప్రారంభమవుతుంది. తన పేరు మీద శాసనాలు ముద్రించిన రాజు కూడా ఇతనే. ఇతను జోగుల తమ్మి యుద్ధంలో సౌరాష్ట్రపై దాడి చేసి నహపాణిని వధిస్తాడు.
రాజోరన్ అనే ముఖ్యమైన బిరుదు కలిగిన రాజు. ఆంధ్రదేశంలో వేయబడిన మొదటి శాతవాహనుల శాసనం అమరావతి శాసనం. ఇది 2వ పులోమావి కాలంలో వేయబడుతుంది. ప్రపంచంలో మొదటిసారిగా వాడలకు తెరచాపలు రూపొందించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. బండగారికుడు అంటే శిస్తుని వస్తు రూపంలో వసూలు చేసేవాడు. హిరానికుడు అంటే శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసే వ్యక్తి. అక్షపటాకులు అంటే రాజు యొక్క ఆజ్ఞలను, వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవారు. శాతవాహనుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు 1/4 వంతు లేదా 1/8 బాగా అనే పన్ను అనేది పండిన పంటలో 1/6 వంతు రాజుకు చెల్లించాలి. కారకూర అంటే వృత్తి సంఘాల వారు చెల్లించే పన్నును కారకూర అంటారు. కర అంటే కూరగాయలు తోటలపై విధించే పన్ను. శుల్క నీటి తిరువ పన్ను. వీరి కాలంలో ముఖ్యమైన వాడరేవులు పశ్చిమ సైడు ముఖ్యమైన వాడరేవులు బారుకచ్చ. ఇది వీరి యొక్క ప్రధాన వాడరేవు. నెక్స్ట్ కళ్యాణి అనేది బారుకచ్చ కంటే ముందు వీరి యొక్క ప్రధాన వాడరేవు. ఈస్ట్ తూర్పు సైడు మైసోలియా అంటే మచిలీపట్నం. అరకిమేడు అంటే ప్రస్తుతం పాండిచేరి అని పిలుస్తున్నాడు. వీరి కాలంలో సతీ సహనం అనేది ఆచరణలో ఉంది. అది మనకు ఎవరి రచన ద్వారా తెలుస్తుందంటే హలుడు 17వ రాజు. అతను రచించిన గాథా సప్తశతి ద్వారా మనకి వారి కాలంలో సతీ సహనం అనేది అమల్లో ఉందని తెలుస్తుంది. వీరి కాలంలో బానిస వ్యవస్థ కూడా అమల్లో ఉంది. అది గుణాన్యుడు రచించిన బృహత్కృత గ్రంథం ద్వారా తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో కళింగ, కర్ణాటక ప్రాంతాల్లో జైన మతం వర్ధిల్లింది. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం వర్ధిల్లింది. గుడిమల్లం అనేది యావత్తు భారతదేశంలోనే మొదటి శివలింగం. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. భారతంలో అతి ప్రాచీన స్తూపం మనందరికీ తెలిసిందే పిప్రివాహన. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం పట్టిప్రోలు. గాంధార శైలి అంటే ఇది బౌద్ధుడు నిల్చున్న భంగిమలో ఉంటాడు. ఇది కుషాణులచే ప్రారంభమైన శైలి. ఈ భంగిమలో వస్త్రాలంకారంలో నిల్చున్న రూపంలో ఒక బోధకుడులా గౌతమ బుద్ధుడు మనకు కనిపిస్తాడు. మధుర శైలి ఇది శుంగవంశంతో ప్రారంభమవుతుంది. ఈ శైలి ప్రకారం గౌతమ బుద్ధుడు ధాన్య ముద్రికలో ఉంటారు. అమరావతి శైలి ఇది 3 శైలిలో అందమైన శైలి. ఇది శాతవాహనులచే ప్రారంభమవుతుంది. ఇది అలంకారప్రాయమైనది. భారతదేశంలో భూమిని దానం చేసిన మొదటి రాజులు శాతవాహనులను మొదటగా ఈ భారతదేశంలో బ్రాహ్మణులకు భూములను దానం చేసిన వారుగా పేర్కొంటారు.